ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేస్తా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వచ్చే వాళ్ళు కామన్గా అడిగే క్వశ్చన్, మేడం మేము ట్రీట్మెంట్స్ తీసుకున్న టైంలో భార్యాభర్తలు కలవచ్చా? ట్రీట్మెంట్స్ అనేవి 3 రకాలు ఉంటాయి. చిన్నగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవడానికి మెడిసిన్స్ ఇస్తాం, వాళ్ళని న్యాచురల్గా కలవమని చెప్తాం. ఈ పర్టికులర్ కపుల్స్ న్యాచురల్గా కలవకపోతే ప్రెగ్నెన్సీ రాదు, సో న్యాచురల్గా కలవాల్సిందే. ఓకేనా? సెకండ్, ఐయుఐ చేస్తున్న కపుల్స్ న్యాచురల్గా కలవచ్చా? ఖచ్చితంగా కలవచ్చు, ఎటువంటి ప్రాబ్లము ఉండదన్నమాట. న్యాచురల్గా కలవడం ద్వారా ఏంటి అంటే స్పర్మ్ అనేది ఎక్కువ రోజులు స్టోరేజ్లో ఉండకపోవడం మూలంగా ఐయుఐలో రిజల్ట్ అనేవి బెటర్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. థర్డ్, ఐవీఎఫ్ పేషెంట్స్ న్యాచురల్గా కలవచ్చా? ఓకేనా? మేము ఐవీఎఫ్ చేసే టైంలో ఓన్లీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ తీసే టైంలో కలవద్దని చెప్తాము. ఆ తర్వాత భార్యాభర్తలు న్యాచురల్గా కలవడం ద్వారా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా? ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కొన్ని రోజులు కలవద్దు అని చెప్తాము. సో ఓన్లీ ఈ పర్టికులర్ టైం ఎప్పుడైతే మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారో ఆ టైంలో మాత్రమే మీరు న్యాచురల్గా కలవకూడదు ఐవీఎఫ్ పేషెంట్స్ అయితే. అదర్ దాన్ దట్ మీ సెక్షువల్ లైఫ్ అనేది నార్మల్గానే ఉండొచ్చు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అంటే ట్రాన్స్ఫర్కి కానీ ఎగ్ పికప్కి కానీ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. థ్యాంక్ యూ. చాలామంది కపుల్స్కి ఒక డౌట్, క్యాన్సర్, కొంతమందికి క్యాన్సర్స్ వచ్చి ఉంటాయి. మాకు క్యాన్సర్ ఉండింది, మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం, మేము పిల్లలు పుట్టడం ఈజీయేనా డిఫికల్టా అసలు మాకు కాదా అనే డౌట్స్ ఉంటాయి అన్నమాట. క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ పిల్లలు నార్మల్గా కాకపోయినా అట్లీస్ట్ ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకొని పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వాళ్ళకు వచ్చిన క్యాన్సర్, వాళ్ళ తీసుకున్న ట్రీట్మెంట్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు యాక్టివ్ ఫేజ్ అంటే ఇప్పుడు క్యాన్సర్తో ఉన్నారా, లేదు ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయిపోయినాయి, లేదా రేడియోథెరపీయా కీమోథెరపీయా, ఈ అన్ని బేసెస్ మీద మీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనము ఈ ఫర్టిలిటీ అవేర్నెస్ ఎక్కువైపోవటం చూసి ఎవరైతే క్యాన్సర్తో డయాగ్నోస్ అవుతారో యంగ్గా ఉన్నప్పుడు మేల్ ఆర్ ఫీమేల్, అలాంటి పేషెంట్స్ చాలా మటుకు స్పర్మ్ ఫ్రీజింగ్కి ఎగ్ ఫ్రీజింగ్కి ముందుకు వస్తున్నారు. ఎప్పుడైనా క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు ముందే బెటర్, ఇఫ్ మ్యారేజ్ అయితే ఓకే, మ్యారేజ్ అవ్వకపోయినా ఒక్కసారి వచ్చి మీ ఫర్టిలిటీ ఎలా ఉంది, ఒకసారి మీ స్పర్మ్ కానీ మీ ఎగ్స్ కానీ ఫ్రీజ్ చేసుకున్నారనుకోండి. ఎందుకు అంటే కీమోథెరపీ రేడియోథెరపీ ఇచ్చిన తర్వాత మీ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో మీ ఓవేరియన్ రిజర్వ్ కానీ మీ స్పర్మ్ కౌంట్ కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ ఉంటుందా? ప్రెగ్నెన్సీ అనేది రాదా? అవునండి. సో హిమోగ్లోబిన్ అంటే రక్తం అనేది బాడీలో తక్కువ ఉంటే ఏమవుతుంది అని అంటే ప్రెగ్నెన్సీలు రావడానికి కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీలు రావడానికి కూడా కొంచెము కష్టంగా ఉంటుంది, వాళ్ళకి డేట్లు కరెక్ట్గా రావన్నమాట. కొంతమందికి ఏంటి అని అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల హిమోగ్లోబిన్ అనేది తక్కువ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీలు ఒకవేళ వచ్చినా కానీ రక్తం తక్కువ ఉండడం వల్ల, గుండె బరువు ఉండడం వల్ల వాళ్ళు హెల్దీగా ఉండలేరు అనమాట. బేబీ కూడా హెల్దీగా పెరగనప్పుడు వాళ్ళకి అంటే తల్లి నుంచి పోవాల్సిన రక్తం అవన్నీ ఏవైతే ఉంటాయో ఆ రక్తం ద్వారానే మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ఫుడ్ అనేది బేబీకి పోతుందన్నమాట, గర్భసంచిలో పెరిగే బిడ్డకి. సో ఇవి తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ రావన్నమాట. అవి రాకపోవడం వల్ల బేబీకి హెల్తీగా ఉండలేదు. సో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్లసెంటా అనేది మాయ అనేది ఎలా ఉంటుంది, ఈ తల్లి నుంచి తీసుకునేదంతా ఫుడ్ దాన్ని ఫుడ్ లాగా తయారు చేసి అది బ్లడ్ నుంచి బేబీకి బొడ్డుతారు ద్వారా పోతుంది. సో ఇదంతా తీసుకునేది ఏది, ఆ బ్లడ్ సర్క్యులేషన్స్ అంతా తీసుకునేది మాయ తీసుకుంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫర్టిలిటీ మీద గట్ హెల్త్కి ఎటువంటి రిలేషన్ ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. గట్ హెల్త్ అంటే మన బాడీలో ఇంటెస్టైన్స్లో చాలా ట్రిలియన్స్ ఆఫ్ మైక్రోబ్యాక్టీరియా అనేటివి ఉంటాయి అన్నమాట. జనరల్గా ఏంటంటే న్యూట్రిషన్ మీద, హార్మోనల్ బ్యాలెన్స్ మీద, నెక్స్ట్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ మీద, ఇన్ఫ్లమేషన్ మీద, ఇలా వీటన్నిటి మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల ఫర్టిలిటీకి కూడా చాలా రిలేషన్ ఉంటుందన్నమాట. సో మంచి న్యూట్రియంట్స్ ఉన్నప్పుడే మనకి బాడీలో ఉన్నవన్నీ అంటే ఉమెన్లో ఓవరీస్ ఎగ్స్ కానీ, జెంట్స్లో స్పర్మ్స్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. దానివల్ల హెల్దీగా బేబీ అనేది పొందవచ్చు. దాంతోపాటు గుడ్ గట్ హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే న్యాచురల్ ఫుడ్స్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ కర్డ్ కానీ, ఇంకా బ్యాటర్, ఇడ్లీ దోశ ఇట్లాంటివి, నెక్స్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
So hope this video is informative for you. Thank you very much. ఇన్ఫర్టిలిటీలో చాలా ఓపీడీస్లో కామన్గా చూసే సమస్య ఏంటి అంటే, ఒక పేషెంట్ కపుల్ మా దగ్గరికి వచ్చి, మేడం ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, సెమెన్ అనాలిసిస్ బాగానే ఉంది, తను ఎవ్రీ మంత్ ఓవ్యులేట్ అవుతారు, అయినా సరే మాకు ప్రెగ్నెన్సీ రావటం లేదు. సో ఈ ప్రాబ్లమ్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే బేసిక్ ఇన్ఫర్టిలిటీ టెస్ట్ అన్ని నార్మల్గా ఉంటాయి కానీ ప్రెగ్నెన్సీ రాదు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు భార్యాభర్త కలిసినప్పుడు స్పర్మ్ అనేది యూట్రస్ ద్వారా వెళ్ళి యూట్రస్ నుంచి ట్యూబ్కి వెళ్ళాలి. ఈ స్పర్మ్ యాంటీస్పర్మ్ అంటే సర్విక్స్ దగ్గరే చనిపోతూ ఉండుండొచ్చు. అండ్ ఓవ్యులేషన్ జరుగుతుంది కానీ ఎగ్ ఫాలికల్ అనేది రప్చర్ అవుతుంది, కానీ అందులో ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఎగ్ ఉంటుందా లేదా అన్నది కూడా మనకి తెలీదు. ఈ ఎగ్ స్పర్మ్ కలుస్తున్నాయా లేదా అనేది మనకి రియల్ టైంలో చూడడానికి మనకి ఏ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ లేదు కాబట్టి మనకు అది తెలీదు. ఓకే, ఎగ్ స్పర్మ్ కలిసాక ఎంబ్రియోగా ఫామ్ అవుతున్నాయా లేదా అది కూడా మనకి తెలియదు. అండ్ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత అది గర్భాశయంలో వచ్చి అతుక్కోవడం, ఇంప్లాంటేషన్ అంటాం, అది జరుగుతుందా లేదా ఈ బేసిక్ టెస్ట్ ఇవి చెప్పలేవు. సో ఇన్ఫర్టిలిటీలో ఎక్కడో ఏదో ఒక స్టెప్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ రావట్లేదు, కానీ అది ఈ బేసిక్ టెస్ట్లో మనకి తెలియడం లేదన్నమాట. థ్యాంక్ యూ.